ఏకే టీవీ మల్పు టీవీ వీక్షకులకు నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ప్రొద్దుటూరులో గత కొన్ని నెలలుగా ఎన్నో వార్తలు ప్రసారం చేసినాము. ప్రొద్దుటూరు పట్టణంలో కుక్కలు విపరీతంగా రోడ్లపైన తిరుగుతూ చేస్తూ పాదచారులపైన కూడా దాడులు చేస్తూ విపరీతంగా గాయపరుస్తున్నారు. వారంలో 4, 2, 3 అని కేసులు తేడా లేకుండా జిల్లా ఆసుపత్రికి వస్తున్నాయి. ఎన్నిసార్లు వార్తలు పెట్టినా వాళ్ళు ఎవరో జంతువులకు ఏం కాకూడదని స్టేట్మెంట్ ఇచ్చినారని చెప్పేసి రాష్ట్రమంతా ఇలా విచ్చలవిడిగా కుక్కల పాలు చేసేసినారు. జనాలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది. మొన్న అయితే ఒకతను పోట్ల గుత్తిలో చనిపోయినాడు ఈ కుక్కల దాడిలోనే. ఇలా ఎన్ని వార్తలు పెడుతున్నా చలనం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు ఇప్పుడైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నేను వస్తాను సాయంత్రం జిలాన్ భాష. రాత్రి 11 గంటలకు నా పేరు జిలాన్ భాష. అది 11 గంటలకు నేను బైపాస్ రోడ్డుకి వస్తానంటే కుక్క వచ్చేసి కడిచిపోయింది. కానీ ఏమి వీళ్ళు కుక్కలు మాత్రం దండిగా 2-3 కుక్కలు ఉన్నాయి, వచ్చేసి కడిచి వెళ్ళిపోయింది. అందుకోసము ఈ మున్సిపాలిటీలో ఏం చేస్తారో తెలియదు. ఆ కుక్కలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. మనుషులు కన్నా కుక్కలు ఎక్కువ చూసుకుంటున్నారు. మనుషుల కన్నా ఎక్కువ కుక్కలకే కుక్కలు బాధ ఎక్కువ ఉంటుంది. సాకుంటున్నారు కొందరు. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో కావడం. నా పేరు మొహమ్మద్ సయీదు. మా ఆయన ఇంటికి వస్తామంటే రాత్రి 11:30కు బైపాస్లో శేఖర్ ఇండ్లు కాడ కుక్కలు ఉంటే చూసుకోలేదు. మా అన్న వచ్చి మీద పడి కడిచింది. దాని గురించి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. రోజు ఎంతమందిని గడిస్తుందో ఏమో మనకైతే తెలియదు. మా అన్న కడిచింది కాబట్టి మేము మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకు చెప్తున్నాను. దయచేసి మీరు ప్రభుత్వంలో కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కుక్కలకు ఏదైనా మీరు తొందరగా మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే చిన్నపిల్లలు కానీ రాత్రి కూడా తిరుగుతుంటారు. దానివల్ల చాలా కష్టంగా ఉంది. చాలామంది కడిచిందని మేము విన్నాము. ఇప్పుడు మా అన్న కడిచిన తర్వాత ట్రై చేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుక్కల్ని ఏదైనా ఒకటి చేయాలని మేము కోరుతున్నాము. అంతే.